ఎస్ హిస్టారికల్ మీటింగ్ ఇవాళ జరగబోతుంది హైదరాబాద్ వేదికగా ప్రజాభవన్లో. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ కాబోతున్నారు. గత 10 సంవత్సరాలుగా పరిష్కారం కాని సమస్యల మీద తేల్చేందుకు ఒక కార్యాచరణ రూపొందించే ప్రయత్నం జరుగుతుంది. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాలకు సంబంధించిన డిమాండ్లు ఎలా ఉన్నాయి చర్చించే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం తెలంగాణ తొలి తరానికి సంబంధించిన ఉద్యమకారుడు, రాజకీయ విశ్లేషకులు వి ప్రకాష్ నాతో ఉన్నారు. ప్రకాష్ అన్న నమస్తే. నమస్తే. ఇవాళ చాలా హిస్టారికల్ మీటింగ్‌గా చెప్పుకోవచ్చు. మీ వైపు నుంచి ఎట్లా అనిపిస్తుంది? తెలంగాణకు సంబంధించిన ఏ డిమాండ్‌లు సాధించుకునే ఇప్పుడు క్రూషియల్ టైమ్ అనిపిస్తుంది? మీరన్నట్టు 10 సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్న డిమాండ్‌లతో పాటుగా మరో 20 సంవత్సరాల విజన్ గూడా వాళ్ళకుంటే బాగుంటదని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే అన్నదమ్ముల్లా విడిపోదాం, ఆత్మీయులుగా కలిసుందాం అని చెప్పి ఏదైతే ఉద్యమ నినాదం ఇచ్చామో అది అక్షరాల అమలైంది. అటువైపు నుంచి గానీ, ఇటువైపు నుంచి గానీ. లా అండ్ ఆర్డర్ గవర్నర్ చేతిలో 10 ఏళ్లున్నా గూడా ఒక్క ఎఫ్ఐఆర్ నమోదు కాలే, ఒక్క ఇన్సిడెంట్ గవర్నర్ నోటీస్ పోలేదు. అంటే 2 ప్రాంతాల ప్రజలకు వాళ్ళ సంయమనానికి అభినందనలు చెప్పాల్సిందే మనం. అయితే ఇక్కడ ఇది చారిత్రాత్మక సమయం ఒకటే కాదు. ఇది ఒక విషమ పరీక్ష తెలంగాణ ముఖ్యమంత్రికి. ఎందుకంటే మనకు కొన్ని ముద్రలుంటాయి. గత జీవితం ముద్రలు కాదు. గత కాలపు జ్ఞాపకాల ముద్రలు, అనుభవాల ముద్రలు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు ప్రోత్సాహంతోని ఎఫ్ఐఆర్‌లో ఉన్న కంటెంట్ రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన సందర్భం చూసినట్టయితే చంద్రబాబుకు, రేవంత్ రెడ్డికి తెర ముందు సంబంధాలే కాదు, తెర వెనక సంబంధాలు కూడా ఉన్నాయని చెప్పి అర్థమవుతుంది. తర్వాత రేవంత్ రెడ్డి అడుగుజాడలను కనుక మనం గమనించినట్టయితే ఆయన వేర్లు తెలుగుదేశంలో ఉన్నాయి. దో హి వాజ్ ఎ మెంబర్ ఆఫ్ టీఆర్ఎస్ ఎర్లియర్. ఈ 2006లో ఆయన ఇండిపెండెంట్‌గా పోటీ చేసి రిజైన్ చేశాడు కదా! జెడ్పీటీసీగా ఉన్న రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పీఠం దాకా మోసుకొచ్చింది, తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడే. అందులో ఎవ్వరికి అనుమానం ఉండాల్సిన అవసరం లేదు. కావాల్సిన ఆధారాలున్నాయి. ఇవాళ సమఉజ్జీగా రేవంత్ రెడ్డి గారు వ్యవహరించాల్సిన సమయం. గురు శిష్యులుగా ఉన్న వాళ్ళు సమఉజ్జీలుగా వ్యవహరించాలి. 2 ప్రాంతాల ప్రజల ఆకాంక్షలను ఇద్దరు ముఖ్యమంత్రులు మనసులో పెట్టుకోవాలి. కేవలం నా ప్రాంతం అని ఈయన పట్టుబట్టకూడదు. నన్ను 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా నిలబెట్టిన తెలంగాణ ప్రజలు, 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకునిగా నిలబెట్టిన ప్రజలు, ఈ ప్రజలకు నేను రుణపడి ఉన్నాను. దశాబ్దాలుగా ఇక్కడ గాలి పీల్చాను, ఇక్కడ నీళ్లు తాగాను, ఇక్కడ నిత్య సంబంధాలు ప్రజలతో నెరిపాను. కాబట్టి నా వేర్లు కూడా తెలంగాణ రాజకీయాలలో ఉన్నాయనేది చంద్రబాబు నాయుడు గమనించాలి. కాబట్టి ఇది రేవంత్ రెడ్డి కొంచెం పెద్ద పరీక్ష, చంద్రబాబు నాయుడు కొంచెం చిన్న పరీక్ష. ఇక్కడ 10 సంవత్సరాలుగా అపరిష్కృతమైనవే కాకుండా 2 ప్రాంతాలకు ఉపయోగపడే అనేక కొత్త డిమాండ్స్ కూడా ఎజెండాలోకి రావాలి. భవిష్యత్ తరాలకు కూడా ఈ భేటీ అనేది ఒక మలుపు కావాలి. ఇది ఒక మజిలీ కావాలి. మీరు ఒకటి అన్నారు, అంటే గత 10 ఏళ్ల పెండింగే కాదు, వచ్చే 20 ఏళ్ల ఒక దృక్పథం ఉండాలి అని చెప్తున్నారు. ఏ అంశాలను దృష్టిలో పెట్టుకోవాల్సి వస్తుంది? ప్రధానంగా 2 ప్రాంతాల మధ్య పచ్చగడ్డి బగ్గుమనే అంశం ఏదైతే ఉన్నదో కృష్ణా జలాల పంపిణీ. ఒక పక్క ట్రిబ్యునల్ విచారణ మొదలైంది. ట్రిబ్యునల్ విచారణ మొదలైనప్పుడు గతంలో తెలంగాణ కృష్ణా నది జలాల్లో ఏ అన్యాయం జరిగిందో ఆ అన్యాయం చంద్రబాబు నాయుడుకు తెలుసు. రేవంత్ రెడ్డి కొంచెం నీళ్ళ మీద అవగాహన తక్కువ కావచ్చు, కొత్త కావచ్చు. బట్ ముఖ్యమంత్రి కాబట్టి ఆయనకు అన్ని విషయాలు ఇచ్చే ఉంటుంది. కాబట్టి కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా కోసం ట్రిబ్యునల్ దగ్గర సామరస్యపూర్వకంగా వ్యవహరించే అవకాశం ఉంటుంది. ఇద్దరు కూడా అండర్స్టాండ్ చేసుకోవాలి విషయాలను. ఎందుకంటే 68.5% ఉన్న తెలంగాణ ప్రాంతానికేమో 300 టీఎంసీలు వచ్చినాయి. అంటే అది కూడా అతి కష్టం మీద బీమాకు ఒక 20 టీఎంసీలు వాళ్ళు అదనంగా ఇస్తే. ఆంధ్రాకేమో ఎక్కువ టీఎంసీలు 500 పైన వచ్చాయి. కాబట్టి ఈ విషయంలో రేవంత్ రెడ్డి ఎజెండా మీద తీసుకురావాలి. అన్నీ ఇవాళనే పరిష్కారం కానక్కర్లేదు. కానీ ఎజెండాలో పెట్టుకుంటే రెండవ భేటీకి, మూడో భేటీకి అవకాశం ఏర్పడుతుంది. రైట్. ఇవాళ లీక్ అయిన దాన్ని బట్టి చూస్తుంటే అదొక డిమాండ్‌గా కనిపిస్తుంది. మొత్తం 881 టీఎంసీ లభ్యత ఉన్న కృష్ణా జలాల్లో 558 టీఎంసీలు తెలంగాణకు రావాలని ఇవాళ కోరబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈస్ దట్ రీజనబుల్? 100% రీజనబుల్. బట్ ఇద్దరు కూడా ఆ విషయంలో ఒక అండర్‌స్టాండింగ్‌కి వచ్చినట్టయితే ఇది చరిత్రలో ఒక మైలురాయి అవుతది. ఇది కేసీఆర్ చేయలేకపోయాడు. జగన్‌తో 3 సార్లు భేటీ అయినా కూడా ఆయన పాలనలో అసాధ్యం కాలేదు. వన్ సైడ్ జగన్ వెళ్ళిపోవడం వల్ల ఆ ప్రాంతాల గోదావరి నీళ్ళిచ్చి కృష్ణా జలాలను
మనం మలుపుకోవాలి అనే ఆలోచన కేసీఆర్ చేశాడు. కానీ ఆయన ఒప్పుకోలేదు. పైనుంచి కొరివిరాని కొయ్యగా తయారయ్యి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మొదలుపెట్టాడు. ఇవాళ ఎజెండాలో అది కూడా ఒక అంశంగా ఉండాలి. తెలంగాణ విఘాతం కలిగించే పర్టిక్యులర్‌గా రేవంత్ రెడ్డి పుట్టిన ఆయన జన్మించిన ప్రాంతం పాలమూరు. పాలమూరు రంగారెడ్డి పథకానికి చుక్క నీరు రావాలన్నా రాయలసీమ ఎత్తిపోతల పథకం ఉండకూడదు. అది జగన్ మొదలుపెట్టాడు ఏకపక్షంగా దూకుడుగా. కృష్ణా నదినే మలుపుకుపోయే పథకం అది. వాళ్ళ తండ్రేమో పోతిరెడ్డిపాడు ద్వారా కృష్ణానదిని మలపాలనుకున్నాడు. ముందే ఆ నీళ్లను రాకుండా ఈయన మలుపుకోవాలనుకున్నాడు. శ్రీశైలం రిజర్వాయర్లకే రాకుండా. వచ్చిన నీళ్ళనేమో ఆయన మలుపుకోవడానికి వేశాడు. అల్టిమేట్‌గా ఏమైతది? వచ్చే నీళ్ళని ఈయన మలుపుకుంటాడు. కొద్దిగా ఎక్కువ వచ్చిన నీళ్ళని కూడా మళ్ళా పోతిరెడ్డిపాడు నుంచి మలుపుకుంటారు. అది నెల్లూరు జిల్లా కృష్ణా పెన్నార్ బేసిన్‌కు ఒక నదిని తరలించే ప్రయత్నం. ఇది ఎజెండాలో ఉండాలి. ఉంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సమవుజ్జిగా అనుకుంటారు. ఆయన ఎంత కొట్లాడతాడనేది తర్వాత ఆయన ప్రతిభను, నైపుణ్యాన్ని నిరూపిస్తది. రెండవ అంశం ఎజెండాలో ఏముండాలి అన్నప్పుడు నాగార్జున సాగర్ మీదకి ఆంధ్ర పోలీసులు వచ్చారు. ఇప్పటికీ ఉన్నారు. దాదాపు 9, 10 నెలలైంది. వాళ్ళ పెత్తనం ఏంది నాగార్జున సాగర్ మీద. కాబట్టి ఆ ఫోర్స్‌ను చంద్రబాబు నాయుడు విత్‌డ్రా చేసుకోవాలి. ఇంజినీర్లకు అప్పజెప్పాలి. ఏం జరగాలి అసలు నాగార్జున సాగర్ డ్యామ్ విషయంలో ఏం జరగాల్సింది? అది కూడా కృష్ణా జిల్లాల పంపిణీతో ముడిపడి ఉన్న సమస్య అది. నాగార్జున సాగర్‌లోకి వచ్చిన నీళ్లను కుడి కాలువకి ఎన్ని తీసుకుపోవాలి, ఎడమ కాలువకి ఎన్ని తీసుకుపోవాలి, అది వంతుల వారీగా కూర్చొని మాట్లాడుకొని ఎప్పటికప్పుడు అక్కడున్న పరిస్థితి, ఇక్కడున్న పరిస్థితి పంటలు ఎండిపోకుండా కాపాడుకోవాలి. అయితే కనీసం సగం వాటా తెలంగాణకు రావాలని తెలంగాణ పట్టుబడుతున్నది. ఎడమ కాలువ కింద కూడా చాలా ఆయకట్టు ఉంది. అందులో ఎడమ కాలువ టెయిల్ ఎండ్ ఎక్కడుంది? నూజివీడు ఆంధ్రలో ఉంది. వెస్ట్ గోదావరిలో ఉంది. కాబట్టి వాళ్ళకు కూడా నీళ్ళు రావాలంటే ముందు ఖమ్మం, నల్గొండ బారాలి కదా! కాబట్టి ముందు పోలీసులను విత్‌డ్రా చేయాలి. ఆ డామినేషన్ అనేది ఉండకూడదు. రెండవది కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పజెప్పకూడదనేది తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసింది. ఇప్పుడు ఆంధ్ర అసెంబ్లీ తీర్మానం చేయమని చెప్పి రేవంత్ రెడ్డి పట్టుబట్టాలి. ఇద్దరు కూడా తీర్మానాలు చేస్తే కేఆర్ఎంబీకి అప్పజెప్పాల్సిన అవసరం ఎందుకుంటది? అప్పుడు ఎవరు మెయింటెనెన్స్ ఎవరు? సామరస్యంగా అంటే అప్పజెప్పొద్దు. పెద్ద మనిషిలాగా పెట్టుకోవాలి వాళ్ళను. వాళ్ళకు డిసిషన్ మేకింగ్ ఇద్దరం కొట్లాడుకున్నప్పుడే కదా వాళ్ళకిచ్చేది. అక్కడ కూడా తేలకపోతే అపెక్స్ కమిటీ. ఎట్లా సాధ్యం? ఆల్రెడీ ఈ 10 ఏళ్లలో ఎక్కడైనా ఘర్షణ జరిగింది అంటే ఒక నాగార్జున సాగర్ డ్యామ్ మీదనే జరిగింది. అవును. 2 రాష్ట్రాలకు సంబంధించి ఫోర్సులు ఒక 3, 4 సందర్భాలు చూసాం మనం. అట్లాంటి జటిలమైన ఇష్యూలో 2 రాష్ట్రాల మధ్య సయోధ్య సాధ్యమేనా? సాధ్యమవుతుంది. ఎందుకంటే ముందే మనకి ఈ మాన్సూన్ ఎట్లుంది, కృష్ణా నదిలో నీళ్ళు వచ్చే అవకాశం ఉందా, ఓకే. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం సరే వర్షాకాల పంటలంటే మన చేతిలో ఉండవు. వర్షం పడుతుందన్న నమ్మకంతోనే అందరూ నాట్లు వేసుకుంటారు. కానీ వేసంగి పంటలకు ఎక్కడ ఎంత నీళ్ళు ఇవ్వాలనేది ముందే తెలుస్తుంది. ఎందుకంటే సెప్టెంబర్ తర్వాత వర్షాలు ఉండవు, పైనుంచి ఫ్లో కూడా రాదు. రిజర్వాయర్‌లో ఎట్లా ఆ, ఉన్నాయి స్టాక్స్ కాబట్టి అని తెలుస్తుంది. ఏదైనా సయోధ్య సాధ్యమే. ఓకే. పట్టు విడుపులు ఉండాలి. కాబట్టి రెండు రాష్ట్రాల ప్రజల ఆకాంక్షలను, అవసరాలను దృష్టిలో పెట్టుకున్నప్పుడు కొంత పట్టు విడుపులు ఉండాలి. ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. పట్టుదల ఓకే. విడుపులుంటే మాత్రం అక్కడ విపక్షం రెడీగా ఉంది, ఇక్కడ విపక్షం రెడీగా ఉంది. ఇట్లాంటి ఎట్లా? వాటికి పట్టించుకోవద్దు. విపక్షాలు ఎప్పుడు రాళ్ళేస్తూనే ఉంటాయి. నువ్వు ఏం చేసినా రాళ్ళేస్తాయి, ఏం చేయకపోయినా రాళ్ళేస్తాయి. కాబట్టి ఒక స్పోర్టివ్‌గా ఆలోచించేవాడు విపక్షాలను వాటిని పక్కకు పెట్టాలి. ఏమన్నా అందులో పరిగణించాల్సిన అంశాలుంటే తీసుకోవాలి. ఇంకొక అంశం ఏంటంటే, ఈ కృష్ణా జలాల సమస్యతో పాటుగా ఆహ్, మనకు చాలా అంశాలు గతంలో పరిష్కారం కానివి ఉన్నాయి. వాటన్నిటిని కూడా మనము ఎంత వీలైతే అంత తొందరగా పరిష్కారం చేసుకుంటే, మన మధ్య రాబోయే 20, 30 ఏళ్లలో కూడా ఎటువంటి వివాదాలకు అనేటివి తావుండే అవకాశం లేదు. ఇంకొక ప్రధానమైన ఇష్యూ కనిపిస్తుంది మనకు విద్యుత్ బకాయిలకు సంబంధించి. ఆంధ్రప్రదేశ్ వాదన 7,000 కోట్లు తెలంగాణ నుంచి రావాలని అడుగుతుంది. తెలంగాణ 24,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ నుంచి మాకు రావాలని చెప్పండి. అసలు దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే గణాంకాలను తేల్చడం కష్టమేం కాదు. అంటే విభజన చట్టం ఏం చెప్పింది? ఆ వెలుగులోనే మనం దాన్ని పరిశీలించాలి. కొంత డబ్బు మనకొచ్చేది రాకపోవచ్చు. బట్ ఆ పట్టు విడుపులు అనేది ఉంటే అది కూడా పరిష్కారం అవుతది. అంటే ఒక సీలేరు లాంటి మొత్తం ఆ నదే తెలంగాణకు కాకుండా పోయింది. తర్వాత 7 మండలాల ఇష్యూ ఉంది. ఇట్లాంటివి ఇప్పుడు 7 మండలాలను అలా కలపడం అనేది దారుణాతి దారుణం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు తానే చెప్పాడు. నేను ప్రమాణ స్వీకారమే చేయనని చెప్పి మోడీ గారికి స్పష్టం చేశాను. మోడీ గారికి పార్ట్నర్ ఆయన అప్పుడు ఎలక్షన్స్‌లో ప్రీ పోల్ అండ్ పోస్ట్ పోల్ పార్ట్నర్. కాబట్టి నేను ఆ బిగుసు కూర్చుంటేనే మనకు ఆ 7 మండలాలు వచ్చినాయని చంద్రబాబు చెప్పుకున్నాడు. అది ఆ పట్టుదల తెలంగాణ కొద్దిగా హాని చేసింది. ఓకే. ఇంకోటి 7 మండలాలు పోయిన తర్వాత కూడా
విపరీతంగా ముంపు ఉన్నది పోలవరం. ఆ ఇష్యూని కూడా ఎజెండాలో పెట్టుకోవాలి. సరే 7 మండలాలు ఇప్పుడు మనం తీసుకోవాలంటే మళ్ళీ రాజ్యాంగ సవరణ జరగాలి. ఆ 7 మండలాలు రాకపోయినా పర్లేదు. 5 గ్రామాలు ఏవైతే ఉన్నాయో, ఈ 5 గ్రామాలు ఎట్లున్నాయంటే, మనం భద్రాచలం పోవడానికి బ్రిడ్జ్ మీదకెళ్ళి పోతాం. సారపాక మీదకెళ్ళి. కానీ అక్కడి నుంచి మన తెలంగాణకు సంబంధించిన చెర్ల, వాజేడు, వెంకటాపురము, సమ్మక్క సారక్క ప్రాజెక్టు, ఇటు దేవాదుల ల ఇంటేక్ వెల్ వీటికి పోవాలనుకుంటే అవతల వైపు బుగత వాటర్ ఫాల్ ఇవన్నీ కూడా ఆంధ్ర నుంచి పోవాలి మనం. ఓహో! ఓకే. అంటే భద్రాచలం పక్కన తెలంగాణ బార్డర్ మధ్యలో తెలంగాణ బార్డర్ మధ్యలో ఆంధ్ర గ్రామాలు వచ్చినాయి. ఆ గ్రామాలు గనుక మనం లెఫ్ట్ సైడ్ మనం బ్రిడ్జ్ మీదకెళ్ళి భద్రాచలం ఎంటర్ అయినాక లెఫ్ట్ సైడ్ చెర్ల వాజేడు మన తాలిపేరు ప్రాజెక్ట్ ఉంది ఆడ, గుండ్లవాగు ప్రాజెక్ట్ ఉంది, కొన్ని పెద్దవాగు ప్రాజెక్ట్ ఉంది, ఇంకో ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ ప్రాజెక్టులలో మనము ఇంజనీర్లు పోవాలన్నా, విజిటర్స్ పోవాలన్నా, టూరిస్టులు పోవాలన్నా, మత్స్యకారులు పోవాలన్నా ఆంధ్ర బార్డర్ దాటిపోవాలి. ఎంట్రీ అండ్ ఎగ్జిట్. కాబట్టి ఆ గ్రామాలు వాళ్ళకి అవసరం లేదు. ఆ ప్రాంతం తెలంగాణకి ఛాన్స్ ఉందా? ఆ 5 గ్రామాలు వెనక్కొచ్చే ఛాన్స్ కనిపిస్తుందా? ఖచ్చితంగా ఇవ్వాలి. అది మన హక్కు. అది పెద్ద హెడేక్ గూడా గదా! తెలంగాణ మధ్యలో ఆంధ్ర గ్రామాలు ఎందుకుండాలి? ఏ ప్రయోజనాన్ని ఆశించి ఉండాలి? ఇంకోటేందంటే దానివల్ల మొన్నటిదాకా ఇప్పుడైతే వాళ్ళ ప్రాంతమే గదా అది. అవును. మనం ముంపుకు గురైనప్పుడు వాళ్ళెవరైనా వచ్చారా? 5 గ్రామాల ప్రజలకు అన్ని సహాయ సహకారాలు అందించింది తెలంగాణ ప్రభుత్వం. వాళ్ళు రావడానికి కూడా ఆస్కారమే లేదక్కడికి. వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి మొత్తం అన్ని పక్కల తెలంగాణ ఉంది కాబట్టి ఆ! తెలంగాణనే హెల్ప్‌ఫుల్. ఇప్పుడు భద్రాచలం తెలంగాణలో ఉన్నప్పుడు, భద్రాచలంలో ఉన్న రిహాబిలిటేషన్ సెంటర్‌లకే ఈ 5 గ్రామాలొచ్చినాయి గదా! ఇప్పుడు వాళ్ళ ప్రాంతమే అది. మరి వాళ్ళెందుకు సహాయం అందించలేకపోయారు? ఫర్ ఆల్ కన్వీనియన్సెస్ దట్ షుడ్ బి ఇన్ తెలంగాణ. అదొకటి ఖచ్చితంగా రిజాల్వ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. రైట్. పోలవరం బ్యాక్ ఇష్యూ కూడా సీరియస్‌గా తీసుకోవాలి. బ్యాక్ వాటర్ స్టడీస్ లేవు. ఇంకా పోలవరం పూర్తి కానే లేదు. భద్రాచలం టెంపుల్ దాకా నీళ్లొస్తున్నాయి. కాబట్టి ఇవన్నిటి విషయంలో రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా నిలబడితేనే ఇవాళ ఆయన ఆ పరీక్షలో నెగ్గాలని నేను కోరుకుంటున్నా. ప్రయోజనాల కోసం ఆయన రూట్స్ అందులో ఉన్నా, వాళ్ళకి హిడెన్ ఎజెండాలున్నా, గురు శిష్యుల సంబంధం ఉన్నా, సమఉజ్జీగా ఆయన నిరూపించుకోవడానికి ఒక చక్కని అవకాశం. ఇవాళ పత్రికల్లో అది అఫీషియల్‌గా కాకపోవచ్చు. కానీ కొన్ని లీకుల రూపంలో వచ్చాయి. తెలంగాణకు సముద్ర తీర ప్రాంతం లేదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్‌కు 1000 కిలోమీటర్లు ఉంది. దాంట్లోంచి వాటా కావాలని అడగడం. రెండోది ఆంధ్ర ప్రాంతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో డెవలప్ అయిన 3 పోర్టుల్లో కూడా తెలంగాణకు వాటా కావాలని అడుగుతున్నారు. కృష్ణపట్నం, మచిలీపట్నం, గంగవరం పోర్టుల్లో. సో ఈ 2 ఎట్లా అంటే ఇష్యూని మరింత జటిలం చేసే రకంగా ఉన్నాయా? సాధ్యమేనంటారా? మీ ఉద్దేశం? అంటే ఒక విభజన చట్టంలో ఏముందంటే, ఏవైనా కార్పొరేషన్లు గానీ, ప్రభుత్వ భవనాలు గానీ, ఇవన్నీ ఏవైతే ఉంటాయో ఆస్తులు, ఏ ప్రాంతంలో ఉన్న వాటి మీద ఆ ప్రాంతం వాళ్ళకే హక్కు ఉంటదని చెప్పారు. అన్నప్పుడు ఏమైద్దంటే, ఇప్పుడు ఇక్కడున్న సెక్రటేరియట్లు గానీ, గవర్నమెంట్ స్టేట్ ఆఫీసెస్ గానీ అన్నీ తెలంగాణకే వచ్చినాయి గదా! కాబట్టి అక్కడ పోర్ట్స్ సహజంగానే వాళ్ళకి పోతాయి. అయితే వాటా కావాలనడంలో తప్పేం లేదు. అదొక ఫెసిలిటీ క్రియేట్ చేయమని. అంటే ఇక్కడ డ్రై పోర్ట్ చేస్తున్నారు గదా! ఈ డ్రై పోర్ట్ చేస్తున్నప్పుడు ఇక్కడ నుంచి బాంబే పోర్ట్‌లో ఎట్లయితే మనకు ఫెసిలిటీ క్రియేట్ కావాల్సి ఉన్నదో, సిమిలర్ క్రియేషన్ ఇక్కడ జరగాలి. మనకు హక్కు కూడా ఉంది. ఎందుకంటే నిజాం కాలంలో డైమండ్స్ వర్తకం అంతా గూడా ఈ వాడపల్లి నుంచి మూసీ నది ద్వారా వాడపల్లి నుంచి కృష్ణా నది ద్వారా అక్కడ బందర్ పోర్ట్‌కెళ్ళేది. కాబట్టి మనకి ఇది యాన్సెస్ట్రల్ గూడా వారసత్వపు హక్కు అది మనకు. ఓకే. నిజాం కంటే ముందు నుంచి గూడా ఉందది. ఆ! అప్పుడు నౌకా రవాయణం అనేది చాలా పెద్ద పాత్ర వహించింది. కాబట్టి విదేశాలకు గూడా అక్కడి నుంచి ఎగుమతయ్యాయి. తెలంగాణ వస్త్రాలు, సరుకులు, ఇక కస్టమ్స్ గూడా ఉండేదక్కడ. కాబట్టి ఈ చరిత్ర తెలిసిన వాళ్ళకెవరికైనా మనకాడ బందర్ పోర్ట్‌లో కొంత వాటా ఉంటే బాగుండు అనేది వస్తది. అది పెద్ద మనసు కావాలి చంద్రబాబు నాయుడుకి దాన్ని అంగీకరించాలంటే. దానికి ఆంధ్ర ప్రాంతానికి లాభమే గానీ నష్టం లేదు. ఎందుకంటే మనం అక్కడ టాక్సెస్ పే చేస్తాం గదా! ఓకే. దానివల్ల ఆదాయం ఆంధ్ర ఆదాయం ప్రాంతానికి వస్తుంది. ఆదాయం పెరుగుతది. ఇప్పుడు వాళ్ళు కోఆపరేట్ చేయలేదనుకోండి, మనం బొంబాయి పోర్ట్‌కెళ్ళాలి. డ్రై పోర్ట్ అనేది బొంబాయి పోర్ట్‌కి ఆదాయం కనెక్ట్ చేయాలి. మహారాష్ట్ర ప్రభుత్వానికి పోతుంది. పోతది. రెండోదేంటంటే సముద్ర తీరం ఏదైతే 900 కిలోమీటర్లు ఉన్నదో, ఒక పోర్ట్ ద్వారా తప్ప మనకి ఇతరత్రా అవసరం గూడా లేదు. ఇప్పుడు ఎందుకంటే అక్కడ మత్స్యకారులు లోకల్ వాళ్ళే చేపలు పడతారు. మనం పోయి అక్కడ చేపలు పట్టడానికి అవకాశమే లేదు. ఒకవేళ పట్టాలనుకుంటే భారత రాజ్యాంగమే మనకు హక్కిచ్చింది. ఎవరైనా ఏ ప్రాంతానికైనా పోవచ్చు, ఎక్కడైనా వృత్తి చేయొచ్చు. దానికి ప్రత్యేకంగా ఇద్దరి మీటింగ్‌లో ఎజెండాలో ఆ అంశం పెట్టాల్సిన అవసరం ఏం లేదు. ఓన్లీ పోర్ట్ ఒకటి. రెండోదేంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ తిరుమల తిరుపతి దేవస్థానం అభివృద్ధి లోపల తప్పకుండా తెలంగాణకు పాత్ర ఉంది. పోర్టులలో ఎట్లయితే పాత్ర ఉందో అక్కడ గూడా ఉన్నది. ఉన్నప్పుడు ఏందంటే మన కోసం ప్రత్యేకంగా కొన్ని వసతి గృహాలు,
తర్వాత ఇవాళ ఉన్న పరిస్థితి ఏందంటే నాకే జరిగింది ఒక అవమానం. కొత్తగా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మా కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు ఈ తిరుపతి దర్శనానికెళ్ళాం. నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. నేను లోపల పోయినా గూడా మొక్కుకునే మొక్కులు గూడా ఏముండవు. నేను పంచభూతాలను నమ్ముకుంటా. హ్మ్. నా దృష్టిలో పంచభూతాలే భగవాన్. అయితే వాళ్ళ కోసం నేనెళ్ళాను. ఎళ్ళిన తర్వాత నేను చైర్మన్‌గా ఉన్న పీరియడ్ అది. నా చైర్మన్‌గా నన్ను వాళ్ళు గుర్తించలేదు. నేను ఎవరి లెటర్ తీసుకుపోయాను తెలుసా? సాక్షాత్తు కె. చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి. ఆయన స్వయంగా సంతకం చేసి ఇచ్చాడు. ఓ ఫ్యామిలీ మెంబర్‌గా ఉండేవాడిని గదా! మా కుటుంబ సభ్యుల్లాగా ఆయనే మాకు లెటర్ ఇచ్చాడు. ఆయనే స్వయంగా సంతకం పెట్టి లెటర్ ఇచ్చినా గూడా, ఆ లెటర్‌ని పక్కకు పెట్టారు. తర్వాత అక్కడే దానం నాగేందర్ ఉన్నాడు. నేను పోయేసరికి క్యూలో ఉన్నాడు. మరి ఇదేందన్నా నిన్ను క్యూలో నిలబెట్టారు. ఎందుకంటే ఎక్స్ మినిస్టర్ ఆయన. అవును. హ్మ్. అంతకుముందే కొద్ది రోజుల ముందే ఆయన కిరణ్ కుమార్ రెడ్డి, రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ మినిస్టర్. అయితే ఏందన్నా అంటే ఆయన నానా గొడవ చేశాడు. "ఏమయ్య మీకు తెలంగాణ వాళ్ళంటే పట్టింపు లేదా? ఎందుకు ఇట్లా చేస్తున్నారు?" అది ఇది అని గొడవ చేశాడు, అరిచాడు. ఆయన అరిచిన తర్వాత గానీ నాకు ఆయనకు అకామిడేషన్ ఇచ్చారు. అంటే మినిస్టర్స్ లెటర్స్‌ని కూడా లెక్క చేయట్లేదు. పోయిన 10 సంవత్సరాలు కూడా అదే అనుభవం. నిన్నటికి నిన్న పొన్నం ప్రభాకర్ తిరుపతి పోయి ఆయన రిక్వెస్ట్ చేశాడు. మీరు దయచేసి తెలంగాణ శాసన మండలి సభ్యుల లేఖలకు గౌరవం ఇయ్యండి అని. అంటే ఈ పరిస్థితి మనకెందుకు దాపురించాలి? 57 ఏండ్లు మనము ఆ దేవాలయ అభివృద్ధిలో మన పాత్ర లేదా? ఇక్కడ భక్తుల విరాళాలు లేవా? కాబట్టి ఎట్లయితే కమిటీలో పెడుతున్నారో ఒక ఇద్దరు ముగ్గురిని ఒకరిద్దరిని పెడుతున్నారు. తెలంగాణ ప్రాంతం నుంచి పెడుతున్నారు. కొద్దిగా జగన్ ఉన్నప్పుడు ఎక్కువ మందిని పెట్టాడు తెలంగాణ నుంచి ఆయనకున్న సంబంధాల వల్ల. నేనేమంటున్నా అంటే ఒక హక్కుగానే మనకు అక్కడ అవకాశాలు లభించాలని నేను కోరుకుంటున్నా. ఇక్కడ కేవలం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలే కాదు చైర్మన్‌లు లెటర్ రాసినా కూడా ఆ ప్రోటోకాల్ ఇవ్వాలి. ఎక్స్ మినిస్టర్స్, ఎక్స్ ఎమ్మెల్యేలు లెటర్ రాసినా కూడా ఆ ప్రోటోకాల్ ఇవ్వాలి అనేది నేను వారిని అంటే రిక్వెస్ట్ చేస్తున్నా. ప్రోటోకాల్ ఇవ్వాలి ఇదంతా ఓకే. కానీ వాటా కావాలని అడగడం అనేది ఏ రకంగా సమర్థనీయం? అంటే అదొక అటానమస్ కదా! తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఒక దానికి ట్రస్ట్ ఉంటుంది. కాబట్టి వాటా అంటే ఈ ఫెసిలిటీస్‌లోనే వాటా, ప్రోటోకాల్‌లో వాటా, అక్కడ మనకు ఉండడానికి వసతి గృహాల్లో వాటా. బట్ రెవెన్యూ విషయంలో ఏందంటే వాళ్ళకు లిమిటేషన్ ఏం లేదు. తిరుమల తిరుపతి దేవస్థానం విదేశాల్లో గూడా వాళ్ళ వసతి గృహాలు కట్టారు. వాళ్ళ కళ్యాణ మండపాలు కట్టారు. దేవాలయాలకు సహాయం చేస్తున్నారు. రైట్. కాబట్టి అది ఎప్పుడూ ఉంటది మనకు. కాకపోతే కొంచెం చల్లని చూపు, కరుణా కటాక్షాలు కావాలి అని చెప్పి కోరుకుంటున్నాం. రైట్. ఇంకొక ప్రధానమైన అంశం కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మరి ముఖ్యంగా హైదరాబాద్‌లో ఉన్న కొన్ని భవనాలను డిమాండ్ చేస్తుంది. వారికి కావాలని అడుగుతుంది. ఆ డిమాండ్‌ని ఎట్లా చూస్తారు మీరు? అంటే మనకు పోర్ట్‌లో గనుక అధికారికంగా వాటా ఇచ్చినట్టయితే, బదులుగా మనం కొన్ని ఇవ్వచ్చు వాళ్ళకి. అదే అది కూడా ఫెసిలిటీయే. ఇక్కడ చక్రం తిప్పడానికి కాదు. ఓన్లీ ఫెసిలిటీ క్రియేట్ చేయడానికి. అది ఆ అవకాశం ఉంటుంది. బట్ ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో అది ఉండాల్సిన అవసరం ఉంటుంది. అది ఇప్పుడు చేసుకోవచ్చు. అడుగుతున్న బిల్డింగ్స్ కూడా ఇప్పుడు కోటిలో ఉన్న వైద్య విధాన పరిషత్ బిల్డింగు, అదే రకంగా ఆహ్, హెరిటేజ్ బిల్డింగు, తర్వాత ఇది లేక్ వ్యూ గెస్ట్ హౌస్ ఇట్లాంటివి ప్రధానమైనవి అడుగుతున్నారు. వాటి మీద ఎట్లాంటి డెవలప్‌మెంట్ ఉండే అవకాశం ఉంది? అంటే శాశ్వతమైన హక్కులు ఇవ్వడం అనంటే, అది కొద్దిగా మనకు నష్టం చేకూరుస్తది. ఒక లీజ్ హక్కులాగా ఇవ్వచ్చు. అయితే మనకు ఆల్టర్‌నేటివ్ అరేంజ్‌మెంట్ ఉంటేనే వాళ్ళకివ్వాలి. మనల్ని రోడ్డు మీద పడేసి వాళ్ళకివ్వడం అంటే, అది రేవంత్ రెడ్డికి ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ అయితది. ఆయన పరీక్షలో విఫలమైనట్టయితది. కాబట్టి మనకు నిరుపయోగంగా ఉన్న భవనాలేమన్నా ఉన్నట్టయితే, వాటిని వాళ్ళకు లీజ్‌కి ఇవ్వడంలో తప్పు లేదు. బట్ అది లీజే తప్ప, అది పర్మనెంట్‌గా మాత్రం వాళ్ళకు ఇవ్వకూడదు. ఒకవేళ వాళ్ళకేమన్నా నిర్మించుకోవాలనుకుంటే, ఎక్కడో కొంత ప్రభుత్వ భూమి ఉన్నట్టయితే, ఆ భూమిలో కొంత వాళ్ళకు అఫీషియల్‌గానే సేల్ చేసి, ట్రాన్సాక్షన్ ఎట్లుండాలంటే, ఆంధ్ర ప్రభుత్వం ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తుంది. ఈ ల్యాండ్ వాళ్ళకి అమ్ముతున్నాము. అమ్మినప్పుడు ఆ ల్యాండ్‌లో వాళ్ళ ఎన్నన్నా భవనాలు కట్టుకోవచ్చు. అది జెన్యూన్ అయితది. కానీ మనము రోడ్డు మీద పడి వాళ్ళకు భవనాలు ఇవ్వడము అనేది వైద్య విధాన పరిషత్‌కు మనకు భవనాలు లేవు. అది అడగడం అనేది కరెక్ట్ కాదది. ఇంకోటి హెరిటేజ్ ప్రాపర్టీస్ ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు. ఎందుకంటే రేపు వాళ్ళు దాన్ని కూల్చేశారనుకోండి, తరతరాల చరిత్ర మనల్ని క్షమించదు. కాబట్టి అవి ఇవ్వకూడదు. అది. ఆ! ప్రధానంగా ఇవాల్టి డెవలప్‌మెంట్ చూస్తుంటే ఇక 10థ్ షెడ్యూల్ ఇష్యూస్ చాలా ఆ! క్రూషియల్‌గా అనిపిస్తున్నాయి. హ్మ్. మొత్తం 142 ఉంటే దాంట్లో 122, 23 దాకా తెలంగాణలో ఉన్నాయి. తెలంగాణ లొకేషన్‌ని బట్టి డివైడ్ చేయాలంటుంది. ఆంధ్రప్రదేశ్ ఏమో జనాభా దామాషా ప్రకారం చేయాలంటుంది. మీరెట్లా చూస్తారు? చట్టంలో ఏం చెప్పారో అదే అమలు చేయాలి. ఇప్పుడు జనాభా దామాషా ప్రకారం అని చట్టంలో చెప్పలేదు. చెప్పనప్పుడు ఇప్పుడు చట్ట సవరణ జరగాలంటే ఇప్పుడు సాధ్యమయ్యేది కాదు. కాబట్టి చట్టాన్ని గౌరవించాలి ఇద్దరు గూడా. ఇద్దరు ముఖ్యమంత్రులు గూడా.
చట్టం చేసినప్పుడు కొంత అన్యాయం జరిగింది. ఉదాహరణ పోలవరమే ఉంది. అది మనకు అనుమతి డీమ్డ్ టు బి గ్రాంటెడ్ బై తెలంగాణ గవర్నమెంట్ అని రాశారు. ఆ చట్ట ప్రకారం, రాజ్యాంగ ప్రకారం కూడా విరుద్ధం. అయినా కూడా అప్పుడు తెలంగాణ ఇచ్చారనే కృతజ్ఞతతో కేసీఆర్ గారు దాన్ని ఛాలెంజ్ చేయలేదు, పట్టించుకోలేదు. విద్యాసాగరరావు గారు ఒక రిట్ వేశారు. బట్ అది రాజ్యాంగ విరుద్ధం అట్లా రాయడం. డీమ్డ్ టు బి యాక్సెప్టెడ్ అయింది. తెలంగాణ ఇంకా ఏర్పడలేదు, ఇంకా అప్పటికి ఏర్పడకపోతే ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఆమోదించినట్టుగా భావించాలి, భావించాలని అట్లా ఇంపోజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సానుకూల దృక్పథం తీసుకోవాలని చెప్పడం వేరు. బట్ అది ఇంపోజ్ చేశారు మన మీద. ఆ చట్ట విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం. అయినా కూడా క్వశ్చన్ చేయలేదు కేసీఆర్. ఎందుకంటే తెలంగాణ ఇచ్చారు, సరే దాని బదులుగా మనం కొంత నష్టపోయినా పర్వాలేదు ఇద్దాము అని చెప్పి పోలవరంలో కొంత ముంపు గ్రామాలకు, ఆ 7 మండలాలకు సంబంధించినంత వరకు మనల్ని అడగపోయినా కూడా తిరగబడలేదు. కాబట్టి ఆ మేరకు వాళ్ళకు కొంత బెనిఫిట్ అయితే జరిగింది. ఇప్పుడు 10 ఏళ్ల 2 రాష్ట్రాలకు గమనం చూసినాం. అంతకు ముందు 50 సంవత్సరాల ఉద్యమ కాలం, ఆకాంక్షలు అవన్నీ చూసినాం. ఈ నేపథ్యంలో ఇవాళ జరగబోతున్న ఈ చారిత్రాత్మకమైన భేటీలో ఇద్దరు ముఖ్యమంత్రులకు ఎట్లాంటి ఛాలెంజింగ్ పరిస్థితి ఉండబోతుంది? ఏ అంశాలు బాగా ప్రెషర్గా ఉండబోతున్నాయి? వాళ్ళు అనుకుంటేనే ఛాలెంజ్. వాళ్ళు మనసు విప్పి మాట్లాడుకుంటే, ఆ మనసు రేవంత్ రెడ్డి మనసు కాదు, ఆ మనసు చంద్రబాబు నాయుడు మనసు కాకూడదు. ఆ మనసు 4 కోట్ల తెలంగాణ ప్రజలది, 6 కోట్ల ఆంధ్రదేశ ప్రజలది. ఆ మనసు అయితే కనుక విశాల దృక్పథంతో కూర్చుంటే ఇవేవి పరిష్కరించలేని సమస్యలు కాదు. కొన్ని ఈనాటికి ఇవాళ పరిష్కరించుకోవచ్చు, కొన్ని వాయిదాలు ఓవర్ ద పీరియడ్ పరిష్కరించుకోవచ్చు. బట్ ఇప్పుడు ఏపీ ఎక్స్ప్రెస్ ఢిల్లీకి చేరినప్పుడే సక్సెస్ కాదు, చెర్లపల్లి దాటిందంటే సక్సెసే. ఎందుకంటే ట్రాక్ మీద ఉంది. నేను అనేది ఇవాళ డిస్కషన్ ఒక గుడ్ బిగినింగ్ కావాలి. ఇది ఈ జర్నీని ఎంజాయ్ చేస్తూ డెస్టినేషన్ చేరేదాకా రాబోయే 4 ఏళ్లలో ఈ కలయిక అనేది శాశ్వతం కావాలి. ఈ కలయిక సత్ఫలితాలను ఇవ్వాలి. ఈ కలయిక 2 ప్రాంతాల 10 లక్షల ప్రజల యొక్క ఆకాంక్షలకు ఇవాళ ప్రతిబింబంగా ఉండాలి. కానీ తెర వెనుక జరుగుతున్నది కూడా ఒకసారి మనం మాట్లాడుకుంటే బాగుంటుంది. నిన్నటి వెల్కమ్ ఏదైతుందో అది కొంచెం తెలంగాణ ప్రజల మనసుల్లో కొంత విషాదాన్ని నింపుతున్నది. ఏంటంటే, ఇంకొకరు సంతోషపడితే మేము కూడా సంతోషపడతాం, కానీ ఒక ప్రోటోకాల్ అనేది వేరే రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇచ్చినట్టుగా నిన్న ఇవ్వలేదు. నిన్న మొత్తం పసుమయం అయిపోయినాయి. మళ్ళీ ఒక దండయాత్ర ర్యాలీకి వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారు 2 గంటలకు సంబంధించి. ఇది ఒక దండయాత్ర లాగా జరిగింది అంటున్నాను. ఒక 2 ఏళ్ల కింద, ఏడాది కింద పరిస్థితి ఏంటంటే, ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేయలేదు ఆ పార్టీ. అసెంబ్లీలో చేయలేదు, పార్లమెంట్లో చేయలేదు. కానీ వాళ్ళ దూకుడుగా ఎందుకు వస్తున్నది మళ్ళీ ఒక తెలంగాణ మీదకి ఒక దండయాత్ర లాగా పదవులు ఆశిస్తున్న వాళ్ళంతా ఫ్లెక్సీలు పెట్టుకున్నారు. ఏదో హిడెన్ ఎజెండా ఉంది. మళ్ళీ తెలంగాణలో ఆ పార్టీని రివైవ్ చేయడానికి, ఆ పార్టీతో పాటుగా తన కూటమి మిత్ర బృందాన్ని అంతా కూడా తీసుకొని ఈ తెలంగాణలో పాదుకపోవడానికి ఒక జాతీయ పార్టీకి ఉంది, టీడీపీ, మర్చిపోవద్దు మనం. ఆ జాతీయ పార్టీ కాబట్టి తన ఉనికిని మళ్ళీ చాటుకోవడానికి నిన్న ఒక సంకేతాన్ని మాత్రం నిన్న జరిగిన విజయోత్సవ ర్యాలీకి ఇవాళ జరగబోతున్న ఈ ముఖ్యమంత్రుల భేటీకి లింక్ ఉందంటారా? డెఫినెట్గా ఉన్నది. ఎందుకంటే ఒకవేళ చంద్రబాబు నాయుడు ఇవాళ ఎట్లా వ్యవహరిస్తారనే దాన్ని బట్టి ఆయన తెలంగాణలో భవిష్యత్తులో ఇక్కడ రాజకీయ పార్టీగా సుస్థిరం చేయాలనుకుంటున్నారా, లేకుంటే తన శిష్యుడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి తను పార్టీ పెట్టకపోయినా పర్వాలేదు, ఎందుకంటే తనను గెలిపించడానికి క్యాండిడేట్లను కూడా పెట్టలేదు ఆయన. నిన్నటి పసుపు తోరణాలు కానీ, పసుపు ర్యాలీ కానీ రేవంత్ రెడ్డి గెలిచినాడు కూడా కనబడ్డాయి. వాళ్ళ ఇంటి దగ్గర నుంచి గాంధీ భవన్ దాకా కనబడ్డాయి. గాంధీ భవన్ దగ్గర కూడా కాంగ్రెస్ జెండాలు డామినేట్ చేయలేదు. తనను ప్రతినిధిగా చంద్రబాబు భావిస్తే ఒకటి, లేదు తనే పాదుకపోవాలి, బేస్ క్రియేట్ చేసుకోవాలంటే ఇంకోటి. ఈ 2 కూడా వారికి శుభ సూచకాలు, కానీ తెలంగాణకు మాత్రం ఆ శుభ సూచకం ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఒకవేళ అదే జరిగితే అందరికంటే అదృష్టవంతుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. కాగలిగిన కార్యం గంధర్వులే తీరుస్తారన్నట్టుగా చంద్రబాబు ఎంట్రీ ఏదైతున్నదో మళ్ళీ కేసీఆర్ను బలోపేతం చేస్తుంది. ఒక అస్త్రం చేతికి వచ్చినట్టుగా, ఒక పాశుపదాస్త్రం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.